శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈరోజు మనము వృశ్చిక రాశి వారికి 16th ఫిబ్రవరి నుంచి 28th ఫిబ్రవరి వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము. ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో గోచరం లోపల నడుస్తున్న గ్రహస్థితి ఆధారంగా అయితే నిర్మితం చేయడం జరిగింది. మీ జాతకంలో ఉన్న గ్రహస్థితి నడుస్తున్న దశ అంతర్దశ అనుసారంగా చూసుకొని తెలుసుకొని ఈ రాశి ఫలాలు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఎవరైతే మన ఈ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోవడానికి ప్రయత్నించండి. కమెంట్ లోపల ప్రతి ఒక్కరూ శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ కమెంట్ తప్పకుండా చేయడానికి ప్రయత్నించండి. ఇక చూసుకున్నట్లయితే వృశ్చిక రాశి వారికి రాబోయే సమయకాలం ఎలా ఉండబోతుంది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము. సింపుల్ పాయింట్, సింగిల్ పాయింట్. వృశ్చిక రాశి వారికి చూసుకున్నట్లయితే ప్రెజెంట్ ఇప్పటి నుంచి కాదు, లాస్ట్ ఒక 1 year నుంచి కనుక మీరు గమనించినట్లయితే కుటుంబ సమస్యలతో పాటు కుటుంబ సమస్యలతో పాటు ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలు కూడా చాలా ఎక్కువ మీరు చూడడం జరుగుతుంది. ఇది కంటిన్యూ ఇలాగే అవుతుందా అంటే మీకు ఒక మాట చెప్తా, నిజం చెప్తా. నవంబర్ ఎండింగ్ వరకు మీకు కొద్ది సమస్యలు ఇలాగే ఉంటాయండి. అందులో గ్రహస్థితి ఇప్పుడు కనుక చూసుకున్నట్లయితే మోక్ష త్రికోణ స్థానం లోపల గ్రహ బలం ఎక్కువగా పెరిగింది. మోక్ష త్రికోణ స్థానం అంటే ఏంటంటే చతుర్థ స్థానం, అష్టమ స్థానం, అలాగే ద్వాదశ స్థానం. ఇప్పుడు మీరు గమనించినట్లయితే చతుర్థ స్థానం ఇది కుంభరాశి వచ్చుద్ది, అలాగే మీ అష్టమ స్థానం చూసుకున్నట్లయితే మిథున రాశి వచ్చుద్ది, ద్వాదశ స్థానం చూసుకున్నట్లయితే తులారాశి వచ్చుద్ది. ఈ భావాల లోపల ప్రెజెంట్ గ్రహాలు ఎక్కువ ఉన్నాయి. రాబోయే రోజుల్లో పంచగ్రహ కూటమి ఏదైతే కలగబోతుందో అది మీ రాశి నుంచి చతుర్థ స్థానం లోపలే కలగబోతుంది. చతుర్థ స్థానాన్ని విశేషంగా మోక్ష త్రికోణ స్థానంలో పెట్టడం చాలా కారణాలు ఉన్నాయి, కానీ ఒక చిన్న పాయింట్ చెప్తా. చతుర్థ స్థానం ఇది మన మనస్థితి, మన మనస్థానం. పంచమ స్థానం ఇది మన బుద్ధి స్థానం, కానీ చతుర్థ స్థానం ఇది మన హృదయ స్థానం. హృదయం లోపల ఇన్ని గ్రహాలు ఉండడం, ఇన్ని గ్రహాలు రావడం అంటే మనస్సు ఏదో ఒక దానికి పట్టుకొని గట్టిగా ఉంటుంది, ఆ తత్వాలకి పట్టుకొని గట్టిగా ఉంటుంది. అందుకే మీరు గోచరంలో కూడా చూసినట్లయితే చతుర్థ స్థానంలో చంద్రుడు వచ్చినా కూడా మనస్థితి సరిగ్గా ఉండదు. మనసు లోపల ఏదో ఒక రకమైన బెంగ ఉంటుంది, ఒక ఎమోషనల్ లోపల మనం వెళ్ళిపోతుంటాం. చాలా అటాచ్మెంట్స్ ఎక్కువ కనపడుతుంటే అదే సమయకాలం లోపల అనుకున్న ఏవి సరిగ్గా అవ్వవు, మనసు చాలా 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 ఉదాసంగా ఉంటుంది. ఇది మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ఎప్పుడైనా గోచరంలో మీకు అర్థమై చెప్పడానికి ప్రయత్నించిన తర్వాత. కానీ ఇప్పుడు చతుర్దశలో రాహు, సూర్యుడు, బుధుడు, అలాగే శుక్రుడు ఇన్ని గ్రహాలు ఉండబోతున్నాయి. కానీ ఒక విషయం తెలుసుకోండి, మీ రాశాధిపతి కుజుడు ఇంకా కూడా ఉచ్చ స్థానంలోనే ఉన్నాడు. 23rd ఫిబ్రవరి వరకు అయితే ఉంటాడు తృతీయ స్థానంలో. ఇక దాని తర్వాత చతుర్థ స్థానం లోపల అయితే వెళ్తాడు. ఈ చతుర్థ స్థానం లోపల ఈ పంచగ్రహ కూటమి 5 గ్రహాలు ఈ గ్రహ తత్వాల అనుసారంగా కనుక చూసుకున్నట్లయితే ఇందులో 2 గ్రహాలు అగ్నితత్వం ఉండబోతున్నాయి, ఒకటి భూమితత్వం, ఇంకోటి జలతత్వ, రాహు వాయుతత్వం. ఈ చతుర్తత్వాలు ఏవైతే ఉన్నాయో ఆకాశతత్వం అయితే అన్ని చోట్ల ఉంటుంది. మీరు గమనించినట్లయితే దేవుడు బృహస్పతి కూడా ఆకాశతత్వం అష్టమ స్థానంలోనే గోచరం నడుస్తుంది. తత్వత బేస్ చేసి కనుక చూసుకున్నట్లయితే రాబోయే రోజుల్లో కొద్ది కండిషన్ అంత నేను గుడని చెప్పాను, కొద్దిగా పరిశ్రమ ఎక్కువగానే ఉండబోతుంది. గట్టిగా ప్రయత్నించండి. గట్టిగా ప్రయత్నించండి. ఏ ప్రయత్నం చేసినా సహజంగా అంత ఈజీగా వదిలేయకండి. స్టార్టింగ్కే అవ్వట్లేదు దాన్ని అలాగే వదిలేయకండి. గట్టిగా పట్టుకోండి, చాలా గట్టి పట్టుకోండి. ఇదే లాస్ట్, ఇక మళ్ళీ మనకు ఆప్షన్ లేదు అని అన్నప్పుడు మనం ఎలా ఉంటామో ఆ ప్రకారంగా ఉండండి. చూద్దాం, పోతే పోయింది, తర్వాత వచ్చేది వచ్చుద్ది, ఇలాంటి మెంటాలిటీ మీరు పెట్టుకున్నట్లయితే పోతుంది, 100% పోతుంది. పట్టుకోండి, గట్టి పట్టుకోండి, 100% గట్టిగా ఉంటుంది. సంకల్ప శక్తి ఈ సమయకాలం లోపల చాలా అవసరమే తెలుసుకోండి. అని పైగా చూసుకోవాలంటే మీ ద్వాదశాధిపతి అలాగే మీ అష్టమాధిపతి చతుర్థ స్థానంలో ఉన్నాడు, అని దశమాధిపతి కూడా చతుర్థ స్థానంలోనే ఉన్నారు. ఇది విశేషంగా చూసుకున్నట్లయితే కుటుంబంకి సంబంధించిన విషయాలు అంత అనుకూలంగా ఉండదు. రాబోయే రోజుల్లో మనసు లోపల 3 భావాలకు సంబంధించిన ఎమోషన్స్ నుంచి చాలా ఎక్కువ క్యారీ చేస్తుంటారు. అని నెక్స్ట్ మంత్ వేరే పరిస్థితి ఉంటుంది, వేరే విషయము. 3 భావాలు ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్పెన్సెస్. మనసులో రాబోయే రోజుల్లో వృశ్చిక రాశి వారు ఎవరైనా కానివ్వండి ఖర్చులు చాలా భయంకరంగా పెరిగాయి. అండ్ రెండోది ఏంటంటే నేను ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, చేసింది రైటా రాంగా, చేయన్నా వద్దా, దీనికి సంబంధించి కన్ఫ్యూజన్ మనసులు చాలా భయంకరంగా గట్టి మిమ్మల్ని లాగేస్తుంటుంది. రెండోది ఏంటంటే చేస్తున్న పని, కెరియర్, ప్రొఫెషన్
ఇది సరిగ్గా ముందుకెళ్ళుద్దా? వెళ్ళదా? లేకపోతే ఏదైనా మార్చుకోవాలనా? లేకపోతే చేస్తున్న దానిలో అంత స్కోప్ అయితే కనిపించట్లేదు. ఇందులో ఏదైనా కొత్తదైనా చేయాలనా? లేకపోతే నేను దీన్ని హ్యాండిల్ చేయగలుగుతానా? చేయలేనా? దీనికి సంబంధించి కొద్దిగా ఇన్‌సెక్యూరిటీ ఫీలింగ్ అయితే వచ్చుద్ది. ఇక మూడోది అష్టమ స్థానం. ఇది విశేషంగా కొద్దిగా మీకు డిఫరెంట్‌గా ఉంటది. ఏంటి ఎలా అనిపించిద్ది తెలుసా? ఇదంతా నాకే ఎందుకొచ్చింది ఇదంతా చేయడానికి? మిగతా వాళ్ళు కూడా ఉన్నారు కదా! నేనెందుకు ఇవన్నీ చేయాలి? నేను ఒక్కడిని చేస్తే నాకేమొచ్చుద్ది? ఎంత చేసినా, ఏం చేసినా ఆఖరికి వీళ్ళందరూ నాకీ వాల్యూ అయితే నాకివ్వరు. ఇది ఫిక్స్ అయినా. మళ్ళీ నేనెందుకు ఇలా చేయాలి? ఇలా అంటారు. ఇలా అంటారు. కానీ తర్వాత మళ్ళీ పరిస్థితిని చూసుకొని మీ అంత మీరే మారుతారు. ఇది కూడా తెలుసుకోండి. అండ్ రాబోయే రోజుల్లో వృశ్చిక రాశి వారు ఎవరైనా ఉన్నట్లయితే మదర్‌కి హెల్త్‌కి సంబంధించి ఇష్యూస్ క్రియేట్ అయ్యే అవకాశాలు అయితే ఉండబోతున్నాయి. మదర్‌కి హెల్త్‌కి సంబంధించిన ఇష్యూస్ రాబోయే రోజుల్లో క్రియేట్ అయ్యే అవకాశాలు అయితే ప్రబలంగా కనపడుతున్నాయి. అని మీకు రావాల్సింది ఏదైనా ఆస్తి ఉన్న క్షమించండి మధ్యలో రావడం జరిగింది. ఎవరైతే మీ జాతకం గురించి జాతకంలో ఉన్న గ్రహాలు భావ అనుసారంగా వాళ్ళ ప్రభావం మన జీవితం పైన ఎలా ఉంటది తెలుసుకోవాలనుకున్నట్లయితే ఓకే. దాంతో పాటు జాతకంలో రాబోయే దశ, అంతర్దశ, రాబోయే 10 సంవత్సరాలు ఎలా ఉండబోతుంది తెలుసుకోవాలనుకున్నట్లయితే, లేకపోతే మన జీవితం లోపల ఎప్పుడు ఎలాంటి సమయం రాబోతుంది, ఏ దశ మనకు అనుకూలంగా ఉంటది, ఏ దశ మనకు అనుకూలంగా ఉండదు, ఏ దశ లోపల మనం ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఇలాంటి గనక జాతకంకి సంబంధించిన మొత్తం విషయాలు గనుక మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే తప్పకుండా మీరు వాట్సాప్ సంప్రదించడానికి ప్రయత్నించండి. అలాగే ఇప్పుడు ప్రత్యేకంగా మనం చేస్తుంది ఏంటంటే ప్రతి ఒక్క జాతకుడికి వీడియో చేయడం అయితే జరుగుతుంది. అంటే ఎవరికైతే అవసరం ఉన్నదో వాళ్ళకి వీడియో ఫార్మాట్‌లో అయితే వాళ్ళ జాతకం చెప్పడం జరుగుద్ది. అంటే ఏంటంటే ఒక బోర్డ్ పైన మీ జాతకం గురించి మొత్తం విశ్లేషణ చేయడం జరుగుద్ది. దాంతో పాటు మీరు చేయాల్సిన పరిహారాలు కూడా చెప్పడం అందులో జరుగుద్ది. ఇక్కడ ప్రత్యేకంగా వీడియో ఎందుకంటే తెలుసుకోండి. అది మీ దగ్గర స్టోరేజ్ ఉంటది. అది మీ దగ్గర స్టోరేజ్ అయి ఉంటది. ఇదొకటి తెలుసుకోండి. సెకండ్ పాయింట్ ఇది ఎందుకంటే ఎప్పుడైతే మన గురించి మనం ఎక్కువ సార్లు చూస్తుంటాం చూడండి, ఆ టైంలో మన పట్ల మనకొక ఎనర్జీ పెరుగుతుంటది. జాతకం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన కారణం ఏంటంటే జాతకం ఒక రకంగా వెలుగు లాంటి పని చేస్తుంటది. చీకట్లో వెళ్ళేటప్పుడు టార్చ్ ఎలా అయితే అవసరం ఉంటదో, మనం జీవితం లోపల ముందుకెళ్ళేటప్పుడు ఎలాంటి సమయం ఎక్కడ ఎలా ఉండబోతుందో తెలుసుకోవడం చాలా ముఖ్యమైనది. ఇది జాతక సహాయంగా మనం తెలుసుకోగలుగుతాం. అందుకే ఇది కనుక మనం ప్రతిసారి కనుక ఎప్పుడైతే మనం కష్టాలున్నప్పుడు, కొద్దిగా ఇబ్బందిగా ఉన్నప్పుడు కనుక మన జాతకం వీడియో కనుక మనం చూసినట్లయితే అది మనకి చాలా చాలా హెల్ప్‌ఫుల్ తప్పకుండా అయి తీరుద్ది. మీకు ఎవరికైతే మీ జాతకం కనుక వీడియో కనుక కావాలనుకున్నట్లయితే తప్పకుండా సంప్రదించడానికి ప్రయత్నించండి. ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో క్యారీ చేయండి. ప్రాపర్టీ ఏదైనా ఉన్నట్లయితే అటుపక్క నుంచి కూడా మీకోసం బాగానే ఉండబోతుంది. ఒక విషయం తెలుసుకోండి, ఎవ్రీథింగ్ ఈజ్ నాట్ అ బ్యాడ్. ప్రతిది ఎప్పుడు చెడు కాదు. కొన్ని మనకు చెడు కనపడతాయి కానీ రిజల్ట్స్ మంచిగా వస్తుంటాయి. కనిపించేది వేరేది ఉంటుంది, వచ్చేది వేరే ఉంటుంది. ఇప్పుడు మన హెల్త్ సరిగా లేనప్పుడు సిరప్ వేసుకుంటాము, అది టేస్ట్కి సరిగా ఉండదు కానీ దాని రిజల్ట్ మంచి పని చేస్తుంది. ఇది కూడా అలాగే ఉంటుంది. మనం ధైర్యంగా ఉన్నట్లయితే, దేవుడి పట్ల విశ్వాసం పెట్టుకొని సంకల్ప శక్తి బలంగా పెట్టుకున్నట్లయితే సమస్యలు వచ్చినా కూడా మనం మన సంకల్ప శక్తి లోపల బిజీగా ఉంటాం. దానికి అంత పలికించలేకపోవడం వల్ల అవి కూడా తొందరగానే వెళ్ళిపోతాయి మన నుంచి. సో ఒక మాట చెప్తా, అంత కంగారు పడకండి. చతుర్థ స్థానంలో కొద్ది బలం ఉండడం వల్ల కొద్ది బలహీనతలు కూడా అవుతుంటాయి. ఈ సమయకాలం లోపల మీరు ప్రత్యేకంగా మీరు ఏవైతే చేయకూడదో ముందు చెప్తే తెలుసుకోండి. తొందరపాటు లోపల ఎవరికి ఆలోచించకుండా హామీ అస్సలు ఇవ్వకండి. రెండోది, ఆర్థిక వ్యవహారాల లోపల మరీ ముఖ్యంగా ఎవరి ఫ్రెండ్స్ ఆర్థిక వ్యవహారాల లోపల మధ్యలో వెళ్ళకండి. మూడోది, ఈ సమయకాలం లోపల ఏదైనా డాక్యుమెంట్ పైన సైన్ చేసేటప్పుడు చాలా చాలా జాగ్రత్తగా చాలా కేరింగ్లో అయితే మీరు ఉండాల్సింది. ఈ 3 విషయాలు మీరు చాలా జాగ్రత్తగా పాటించినట్లయితే రాబోయే రోజుల్లో కొద్దిగా మీకోసం ఓకే పర్వాలేదైతే చెప్పగలుగుతాం. కానీ ఈ సమయకాలం లోపల ఆత్మవిశ్వాసం ఏదైతే ఉంటుందో అది కొద్దిగా మీ లోపల తగ్గిపోద్ది. ఇది వృశ్చిక లగ్నం చూడండి, వృశ్చిక రాశి వారు చూడండి. హెల్త్ పరంగా రాబోయే రోజుల్లో కొద్ది బీపీ, కొలెస్ట్రాల్ అలాగే డయాబెటిక్ ఉన్న వారికి కొద్ది రాబోయే రోజుల్లో ఫిజికల్ ఎక్సర్సైజ్ చాలా అవసరము. రెండోది ఏంటంటే కొద్దిగా మీ డాక్టర్కి ఇచ్చిన టాబ్లెట్స్ ఏవైతే ఉన్నాయో అవి సరిగ్గా సమయానికి పాటించండి. ఒక విషయం చాలా ఇంపార్టెంట్, టాబ్లెట్స్ మీరు టైంకి వేసుకుంటున్నారని కాదు, మీరు భోజనం సరిగా టైంకి చేస్తున్నారా అది చాలా ఇంపార్టెంట్. భోజనం టైంకి కనుక మీరు చేస్తున్నట్లయితే హెల్త్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉండవు. ఇది మీరు తెలుసుకోండి.
వెల్త్ పరంగా ఎలా ఉండబోతుంది? వెల్త్ పరంగా రాబోయే రోజుల్లో ఓకే పర్వాలేదు. మీ అవసరానికి డబ్బు వచ్చుద్ది. కానీ మీ దగ్గర డబ్బు అసలు సేవింగ్ అవ్వదు. మీరు రాబోయే రోజుల్లో మానసికంగా చాలా క్షీణించిపోవడానికి కారణం కూడంగా ఆర్థిక వ్యవహారాలే మీకు చాలా ఎక్కువగా పెద్ద రీజన్ అవుతది. జాబ్ చేసే వారికి ఎలా ఉండబోతుంది? జాబ్ చేసే వారికి ఒక మాట చెప్తా తెలుసుకోండి. బావుంది. మీరు చేస్తున్న ప్రయత్నం ఏదైతే ఉందో అది అవతల వారికి మెప్పించేలా ఉంది. మీరు చేస్తున్న ప్రయత్నం అవతల వారికి మెప్పించేలా ఉంది. మీరు అలాగే కొనసాగుతూ చేస్తుండండి. మీకు నెక్స్ట్ మంత్‌లో జాబ్‌లో అయితే యోగం కనపడుతుంది. కానీ ఈ టైంలో చేస్తున్న వారికి పర్వాలేదు క్యారీ చేస్తూ ముందుకెళ్ళండి. బిజినెస్ మ్యాన్స్ బిజినెస్ మ్యాన్ కనుక చూసుకున్నట్లయితే ఈ నెల ఎండింగ్ లోపల బిజినెస్ మ్యాన్‌కి విశేషంగా వర్కర్స్ వల్ల ఇబ్బందులవుతాయి. వర్కర్స్ వల్ల బిజినెస్ మ్యాన్‌కి ఈ సమయకాలం లోపల ఇబ్బందులు అవుతుంటాయి. అంటే వర్కర్ సరిగ్గా టైంకి రాలేకపోవడం కావచ్చు. సంథింగ్ రీజన్స్ ఏవైనా కావచ్చు. కానీ వర్కర్ వల్ల మీరు కొద్దిగా ప్రాబ్లమ్స్, వర్కర్ వల్ల కొద్దిగా మనసు అశాంతతంగా, వర్కర్ వల్ల మీ బిజినెస్ లోపల కొద్దిగా డౌన్‌ఫాల్ అవుతదని కొద్దిగా మీకు భయంకరంగా అనిపించవచ్చు. ఆ బిజినెస్, ఆ ప్రొఫెషన్ ఏదైనా అవ్వచ్చు. నాట్ ఓన్లీ ఎనీ బిజినెసెస్. ఓకే. ఫ్యామిలీ పరంగా చూసుకున్నట్లయితే ఫ్యామిలీ పరంగా ఎలా ఉండబోతుంది? మెయిన్ ఇంపార్టెంట్ పాయింటే ఫ్యామిలీ. దీని గురించి నేను ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. బికాజ్ ఎందుకంటే రాబోయే రోజుల్లో ఫ్యామిలీ లోపల చాలా సంఘటనలు ఎక్కువవుతాయి. దాన్ని మీరు తొందరపాటులో రియాక్షన్స్ ఇచ్చినట్లయితే ఆ ఫ్యామిలీ ఇప్పుడు ఏదైతే కల్చర్ ఉందో అందులో మెంబర్‌షిప్ తగ్గుతూ ఉంటది. సో, చాలా ముఖ్యమైన విషయం అనిపించినట్లయితేనే అందులో ఇన్వాల్వ్ అయ్యి డిసిషన్ తీసుకోండి. కాదు పైన నార్మల్‌గా ఉందంటే దాన్ని అలాగే వదిలేయండి. తర్వాత చేరుకుంటది. గేమ్స్ ఈ నెలలో ఏమైనా ఉన్నాయా? ఈ నెల లోపల ఒక పని చేయండి. ఎంత కుదిరితే అంత సేవ చేయడానికి ప్రయత్నించండి. ఎంత కుదిరితే అంత ఇతరులకు మంచిగా ఆలోచించండి. ఇది మీరు చేసినట్లయితే మీ గురించి కూడా వేరే వాళ్ళు ఈ ప్రకారంగానే ఆలోచించుతారు. మీ గురించి కూడా వేరే వాళ్ళు ఈ ప్రకారంగానే ఆలోచించుతారు. సో, వేరే వాళ్ళు కూడా మిమ్మల్ని ఈ ప్రకారంగా ఆలోచించడం వల్ల ఎంతో కాస్త మీకు కూడా మంచిగా 100% జరుగుతది. ఒక మాట చెప్తా నాట్ ఓన్లీ దిస్ ఇయర్ ఎవ్రీ ఇయర్ వృషభ రాశి వారికి 16థ్ కావచ్చు, 15థ్ కావచ్చు, ఫిబ్రవరి నుంచి అలా 15థ్ మార్చ్ వరకు సమయకాలం అంత అనుకూలంగా అస్సలు ఉండదు. ఒక రకమైన ఒత్తిడి ఎక్కువ ఉంటది. ఒక రకమైన ఆత్మవిశ్వాసం క్షీణించిపోతది. ఇంకో రకంగా చూసుకున్నట్లయితే చేస్తున్న పని చాలా ఉన్నా కూడా రెస్పాన్సిబిలిటీ చాలా భరించుతున్నా కూడా గుర్తింపు ఆ ప్రకారంగా కనిపించదు. సో, గంభీరంగా ఉండడానికి ప్రయత్నించండి. బలంగా ఉండండి. బలంగా ఉంటేనే అన్నీ సక్రమంగా అవుతాయి. నేను కొన్ని రెమెడీ చెప్పడం జరిగింది. మన ప్లేలిస్ట్ లోపల ఉంది. 2026 కోసం మీరు చేయడానికి ప్రయత్నించండి. మీకు హెల్ప్‌ఫుల్ అవుతది. ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ లోపల మీరు అడగడానికి ప్రయత్నించండి. శ్రీమాత్రే నమః. సర్వం శివార్పణమస్తు.